అంటే రీసెంట్గా ఎల్ఎన్టీ చైర్మన్ 90 గంటలు పనిచేయాలి వారానికి అన్నారు కదా. మీకేమనిపించింది? అది దాని మీద చాలా ఇది అవుతుంది కదా, పెద్ద ఇష్యూ అవుతుంది. అది ఇక కంపెనీ ఓనర్ కాబట్టి ఆయన ఇష్టం, అది మనం ఏం చెప్తాం. మనకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మనం వర్క్ చేసుకోవాలి అంతే. ఇది చేయాలి అది ఇప్పుడు నాకున్న వర్క్ వేరు, బట్ మనం ఓనప్ చేసుకోవాలి ఏదైనా. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్క పాలసీస్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఒక డిఫరెంట్ వే. ఏదైనా మనం ఓనప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంపెనీస్ ప్రెషర్ ఆర్ సంథింగ్ ఎల్స్. అలా కాదు. ఏ సినిమాకి వెళ్తున్నారో చెప్పండి. ఏ సినిమాకి వెళ్తున్నారో చెప్పండి. ఏ సినిమాకి వెళ్ళాలి? అసలు రీసెంట్ గా చూసిన మీ నచ్చిన సినిమా రీసెంట్ గా మీకు నచ్చిన సినిమా ఏంటి? రీసెంట్ గా నాకు నచ్చిన సినిమా నేను ఏమో అసలు సినిమాలకి వెళ్ళట్లేదా ఏంటి? చాలా తక్కువ. అవునా? అసలు ఏ హీరో సినిమాలు ఎక్కువ చూస్తారు మీరు? అలా ఏం లేదు, అన్ని చూసి నచ్చిన మంచి సినిమా ఏదైనా చూస్తారు. మరి బాగుంది అని వినిపిస్తే చూస్తాను. రీసెంట్ గా ఏ సినిమా చూసారు? రీసెంట్ గా పుష్ప చూసారా? చూడలేదా? పుష్ప చూసాను. పుష్ప 2 చూసాను. పుష్ప 2 చూసారు, మరి గుర్తులేదండి. చూసాను. పుష్ప 2 సినిమా బాగుందా? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఇంకెవరు ఫ్యాన్ ని కాదు యూజువల్ గా. ఎందుకని? ఏమో అలా ఏం లేదు, అందరూ యాక్ట్ చేస్తారు. అంటే మోడర్న్ జనరేషన్ అనమాట మీరు. ఈ అభిమానాలు అవి కాకుండా నచ్చితేనే వెళ్తారు సినిమాకి. అంటే కాన్సెప్ట్ బాగుంది అంటే. కాన్సెప్ట్ బాగుందంటే ఏంటి ఏ జానర్ సినిమాలు ఎక్కువ చూస్తారు? లవ్ జానరా లేకపోతే కామెడీ, థ్రిల్లర్, హారర్? హర్రర్ సినిమాలు రాజాసాబ్ వస్తున్నట్టుంది ప్రభాస్ గారిది. నాకు సినిమా మీద అంత నాలెడ్జ్ లేదు. జీరో. ఏం చేస్తుంటారు బేసిక్గా? మేము స్కూల్లో వర్కింగ్. రైట్. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. రైట్. ఆ పని మీద వచ్చాం ఇక్కడికి కూడా. ఎక్కడ బేసిక్గా ఉండేది? మాది ఆంధ్ర. ఏ ఏరియా? వైజాగ్. ఆంధ్రాలో ఎలా ఉంది పరిపాలన? బాగుందా? ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం కదా, అక్కడ పరిపాలన కోసం తెలియదు మాకు. మరి ఆంధ్రాలో ఏం పట్టుకోవట్లేదా మరి మీరు? ఓటు హక్కు అక్కడ ఉందా? ఓటు హక్కు అక్కడే ఉంది. ఇది పొలిటికల్ గా వెళ్ళిపోతుంది, నన్ను ట్రోల్ చేసి చంపేస్తారు, వదిలేసేయచ్చు కదా. అవునా? అసలు బాగానే ఉందా? అసలు మారిందా అన్న లేదా అని చెప్పారు. అవన్నీ నాకు తెలీదు. నో కామెంట్స్ ప్లీజ్. నో కామెంట్స్. భయపడకండి. మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ ని కొంచెం మార్చాలి. మళ్ళీ మీరే భయపడితే ఎలా? అలా ఏం లేదు. అంటే మీ అభిప్రాయం చెప్పినంత మాత్రం నష్టం వచ్చేది. అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా చేస్తున్నారు ఏంటి? అవునా? ఎమ్మెల్యే పోటీ చేస్తారు. మీరు చేయొచ్చు, మీలాంటి వాళ్ళే చేయాలి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు సరిగా లేరు. మీలాంటి వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. నేను సరిగ్గా ఉన్నానని ఎలా చెప్పేస్తారు? అంటే కొంచెం మార్కెటింగ్ అయితే అని చెప్తున్నారు కదా. మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ వాళ్ళకి మాటలు బాగా వస్తాయి, వాళ్ళ మాటలు నమ్మకూడదు. అవునా? మీరు ఒక కొత్త విషయం చెప్పారు అయితే. ఓకే అండి. మీరు సార్ చెప్పండి. మీరు ఏ సినిమాలకి వెళ్తారు? సినిమాలు చూస్తారా చూడరా? నార్మల్ కామన్గా అన్నీ చూస్తారు. ఫేవరెట్ హీరో అంటే? హీరో అనేది ఏం లేదు, రెగ్యులర్గా ఇప్పుడు ఉన్న ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ చూస్తారు. ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ. టాక్ని బట్టి వెళ్తారా? సినిమా టాక్ ఏమైనా పట్టించుకోకుండా? ఒకప్పుడు అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఒక వర్కింగ్ చేసేటప్పుడు ఇక అవన్నీ ఏముండవు. మనం ఇన్కమ్ ఏం చేయాలి, ఫ్యామిలీ బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఆ స్ట్రెస్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారు అనుకోవచ్చా? ఎంటర్టైన్మెంట్ ఇస్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ డే వచ్చిందంటే మళ్ళీ ఆఫీస్, ఇంకా అదే ఇది. అంటే రీసెంట్గా ఎల్ఎన్టీ చైర్మన్ 90 గంటలు పనిచేయాలి వారానికి అన్నారు కదా. మీకేమనిపించింది? అది దాని మీద చాలా ఇది అవుతుంది కదా, పెద్ద ఇష్యూ అవుతుంది. అది ఇక కంపెనీ ఓనర్ కాబట్టి ఆయన ఇష్టం, అది మనం ఏం చెప్తాం. అసలు ఒక ఎంప్లాయీస్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత గంటలు పనిచేయడం అది బాగా స్ట్రెస్ఫుల్ కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంప్లాయీ అయితే కాదు, నాది సపరేట్ ఫీల్డ్. అది నేను కామెంట్ చేయలేను దాని మీద. అండ్ మీరు అంటే 90 గంటలు పని చేయాలంటే కరెక్టే అంటారు? అసలు మనకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మనం వర్క్ చేసుకోవాలి అంతే. ఇది చేయాలి అది ఇప్పుడు నాకున్న వర్క్ వేరు, బట్ మనం ఓనప్ చేసుకోవాలి ఏదైనా. దీపిక పదికన్న లాంటి వాళ్ళు కూడా స్పందించారు దాని మీద. ఎలాంటి కామెంట్లు ఎలా చేస్తారు? ఆయన ఏమన్నాడంటే దాని మీద ఇప్పుడు నన్ను కామెంట్ అడిగి నన్ను ట్రోల్ చేస్తారా? లేదు, ఇంట్లో కూర్చుని పెళ్ళాని మొహం ఎంతసేపు చూస్తావు, ఆదివారం కూడా వచ్చి పని చేయన్నాడు ఆయన ఆ ఎంప్లాయీని. అది కొంచెం ట్రోల్ అయింది. అంటే అది కరెక్ట్ అనిపిస్తుందా అని చెప్పేసి. అసలు అంటే ఒక ఎంప్లాయీగా ఎంప్లాయీస్ ఎవరన్నా దాన్ని సపోర్ట్ చేస్తారు. పర్స్పెక్టివ్స్ అలాగ ఉంటాయి. అసలు పని చేయాలంటారు అంత అలాగే. అదే చెప్పాను కదా, అది మనం ఓనప్ చేసుకునేది. బేసిక్ ఏంటంటే సార్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్క పాలసీస్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఒక డిఫరెంట్ వే, సేల్స్ ఒక మార్కెటింగ్ ఒక డిఫరెంట్ వే, హాస్పిటాలిటీ ఒక డిఫరెంట్ వే. సో ఇవన్నీ మనకు తెలుసు. ఒక్కొక్క రంగం ఒక్కొక్క టైమింగ్స్, ఒక్కొక్క ఓనర్ ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది.
ఒక రూపాయి ఇచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్తారు, అది ఎంప్లాయీ ఇష్టం, ఆ ఓనర్ ఇష్టం. దానికి మనం కామెంట్ చేయలేము కదా సార్. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తాం శాలరీ అన్నప్పుడు కొంచెం బేసిక్ అనేది కొంచెం ఉండాలి కదా. అంటే అంత హార్డ్ వర్క్ చేయమని అన్నారు అనుకోండి, ఇప్పుడు అంత హార్డ్ వర్క్ బేసిక్ హార్డ్ వర్క్ అంటే క్వాలిటీ పడిపోద్ది కదా. క్వాంటిటీ అదే సార్, హార్డ్ వర్క్ అంటే మీరు హార్డ్ వర్క్ అన్నారు కాబట్టి అందరూ హార్డ్ వర్క్ చేస్తాం సార్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, పంచి కొట్టాలి, అవుట్ అవ్వాలి. అందరూ ఆ టైంలో ఉన్నప్పుడు వర్క్ చేస్తేనే మనం లాంగ్ టైం అనేది ముందుకెళ్తాం. అంటే సండే ఫోర్స్ఫుల్గా వర్క్ చేయించడం కరెక్ట్ అని అంటారు. ఒక రోజు రెస్ట్ అవ్వకపోతే ఏముంటుంది? ఒక రోజు అయితే రెస్ట్ ఇవ్వాలి సార్ ఎవరికన్నా, రోబలం అయితే కాదు. సో అదే రెస్ట్ ఇవ్వాలి, బట్ ఆల్టర్నేటివ్ ఏమన్నా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో. సో అది ఇంకా పూర్తిగా దానిపైన వివరాలు ఏం రాలేదు కాబట్టి సో దాని గురించి మనం డిస్కస్ చేయడం. సండేస్ కూడా రమ్మని చేసి చెప్పాడు. మీరు వెళ్తారా సండే రమ్మంటే? మేము సండే వర్కింగ్ అండి. వర్కింగేనా? అయితే ఇది బానిసత్వం అయితే. ఏదైనా మనం ఓనప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంపెనీస్ ప్రెషర్ ఆర్ సంథింగ్ లేదండి, అలా కాదు. సండే అంటే వర్క్ చేయడం అంటే అది కొంచెం బట్ విల్ గెట్ an alternate off, right? మాకు alternate off ఉంటుంది కదా. సో అదే అంటే అసలు ఆఫ్ లేకుండా చేయమంటున్నాడు ఆయన. మీకు సండే అయినా ఆఫ్ ఒక ఏదో రోజు ఓ లీవ్ ఇచ్చి వర్క్ చేయమంటే పర్లేదు, ఆయన అలా అంటలేదు. సండేస్ కూడా వర్క్ చేయండి అంటున్నాడు. అది అక్కడ మేజర్ ప్రాబ్లం అయింది. సో అటువంటి వాటిని మనం స్ట్రాంగ్గా అందరూ ప్రొటెస్ట్ చేయాల్సిందే, అంతే కదా. మీరు కూడా ఎప్పుడు ఒప్పుకోకండి, తప్పదంటే ఇంక చేయండి. కానీ ఓకే అండి, థ్యాంక్స్ అండి.